అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా చివరి రోజు కనుమ రోజున గొబ్బెమ్మను పార్వేట ఉత్సవంగా ఏట్లోకి తీసుకొస్తారు. అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ విజువల్స్లో మనం ప్రధానంగా గమనించవచ్చు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి ఏదైతే కైట్ ఎగరవేస్తూ కూడా ఒక్కసారిగా కూడా అటు ఆయన చిన్నారులతో కలిసి కైట్ వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా అటు పార్వేట ఉత్సవానికి హాజరు కావాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడంతో వారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన కైట్ ఎగరేస్తూ కూడా పిల్లలను ఉత్సాహపరుస్తూ కూడా ఉత్తేజపరుస్తూ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. చెన్నూరు మండలంలో కొండపేట ఈ జాతరకు రావడం ఆనవాయితీ. ప్రతిసారి నాన్నవారు వచ్చారు, ఈసారి మేము రావడం జరిగింది. ఈ ఆహ్వానం అందించిన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరితో ఉత్సాహంగా పాల్గొనడానికి పండుగ వాతావరణంలో వాళ్ళతో పాటు నేను కూడా పండుగ సెలబ్రేట్ చేసుకుని ఆహ్వానించిన అందరికీ ఒకరిని కృతజ్ఞతలు తెలియజేసుకొని ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఆ దేవుని దర్శనం చేసుకుని అందరూ ఆయన దీవెన అందరికీ ఉండాలని కోరుకొని వచ్చాం. చెప్పండి అన్న, చిన్నప్పుడు వయసులో కైట్ ఎగరేశారు, కానీ ఇప్పుడు పిల్లలతో కలిసి కైట్ ఎగరాలని ఎలా చూడొచ్చు? అంటే చిన్నప్పుడు వేసుకున్న మేము పెరిగింది చిన్నప్పుడు హాలిడేస్ వస్తే ఇదే ఊర్లోనే, చెన్నూరు గ్రామం మా అమ్మమ్మ గారు ఊరు కూడా కాబట్టి కొంచెం ఉత్సాహంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ వేయడం, ఈ పండగలో మళ్ళీ ఇక్కడ పార్టిసిపేట్ అవ్వడం మా ఊర్లో కాకుండా చాలామంది యువత ఉత్సాహంగా, అంటే కంపారిటివ్గా మిగతా ఊర్లలో ఎక్కడైనా ఎగరేస్తారు కానీ అందరూ ఒక చోట చేరి కైట్ ఎగరేయడం అనేది ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి కొన్ని గ్రామాల్లో కొండపేట గ్రామం ఒకటి కాబట్టి చాలా ఆనందంగానే ఉంది, హ్యాపీగా ఉంది. అందరూ ఫ్రెండ్స్, పిల్లలు, యూత్ అందరూ కూడా ఈ పండగకి ఖచ్చితంగా చేరుతారు కాబట్టి అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుని కొంచెం హ్యాపీగానే ఉంది. మొత్తం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడ ఈ నది వద్దకు చేరుకోవడం జరిగింది. కొండపేట నది వద్ద దగ్గరికి ఒక రకంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఎలా అనిపిస్తుంది? హౌ టు ఫీల్? మండలం మొత్తం అనే కాదు కానీ దగ్గర చుట్టుపక్కల ఒల్లూరు మండలం పక్కన మండలాల్లో కూడా ఇక్కడికి వస్తారు. కొంచెం క్వైట్ ఫేమస్ కాబట్టి అందరూ అనేది ఒక సాయంత్రం కనుమ రోజు సాయంత్రం కొంచెం హ్యాపీగా అన్నీ అయిపోయి పండగ అయిపోయింది అని అనుకున్న టైంలో అయిపోలేదు, ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పి సెలబ్రేషన్స్ కంటిన్యూ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. హ్యాపీగా అందరూ ఆహ్లాదకరంగా అందులో ఏరు పాడుతూ ఉంటుంది. ఈసారి ఇంకా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా పాడుతూ ఉంది. ఈ ఆహ్లాద వాతావరణంలో ఈ మంచి కార్యక్రమం అటెండ్ అవ్వడం కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక రకంగా చివరి రోజు ఈరోజు గొబ్బెమ్మను ఊరేగింపుగా తీసుకొస్తారు. అంటే గొబ్బెమ్మ అంటే పెడతో తయారు చేసినటువంటి లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవితో సమానంగా పూజిస్తారు. ఈ కార్యక్రమానికి పాల్గొనడాన్ని అంటే ఒక రకంగా ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలా ప్రేమాభిమానులు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఇక్కడ రా వాళ్ళతో మాట్లాడంటే ఇంత ఫ్రెండ్లీగా మాకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంతోషమైన వాతావరణంలో ఉన్నారు. ఆ సంతోషాన్ని మాతో పంచుకోవడానికి వాళ్ళందరూ ఆహ్లాదం చూపిస్తున్నారు కాబట్టి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. చిన్ననాటి తీపి గుర్తులు మళ్ళీ గుర్తుకు వస్తూ ఉన్నాయి. అవన్నీ ఇంకా కూడా రాబోయే కాలంలో ఇంకా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జనాలందరూ మా వైపు కూడా వీళ్ళందరూ హ్యాపీగా ఉండేటట్లు ప్రయత్నం చేసి అందరికీ ఏమేమి కావాలో చూసుకోవడానికి రెడీగా ఉన్నాం కాబట్టి మేము కూడా వాళ్ళ కోరికలన్నీ చిన్న కోరిక, ఊరి సమస్యలు కానీ ఇవన్నీ తీర్చడం జరుగుతూ ఉంటుంది. ముందు ఇంకా హ్యాపీగా వీళ్ళందరినీ ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఆ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి, ఇదే ఆనందం ప్రతిరోజు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మొత్తం మీద ఏదైతే పార్వేట ఉత్సవంలో పాల్గొంటున్నా, పార్వేట ఉత్సవం మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. ఏరంతా కూడా ఒక రకంగా మొత్తం ఏర్లో ఎక్కడ చూసినా కూడా జన సందడి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా ఈరోజు చివరి రోజు కనుమ పండుగ రోజున అంటే గొబ్బెమ్మను లక్ష్మీదేవిగా భావిస్తారు. దాదాపు పండగకు 10 రోజుల ముందు కూడా అమ్మవారిని అంటే ఒక రకంగా తట్టలో పెట్టి ఆమెను పూజించి ఒక రకంగా ఆమెకు ప్రతిరోజు కూడా నైవేద్యం సమర్పించుకుంటారు. అయితే ఈరోజు మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ అంతా కోలాహలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఒక రకంగా నదీ తీరంలో, కొండపేట ప్రాంతానికి సంబంధించినటువంటి నదీ తీరం ఇక్కడంతా కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి అంతా కూడా తరలి రావడం జరిగింది. ఏదైతే జిల్లా నలుమూలల నుంచి కూడా అటు పెద్ద ఎత్తున తరలి వచ్చారో. అయితే ఈ నేపథ్యంలో కూడా కొందరు మహిళలు ఉన్నారు. అసలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏటా జరిగేటువంటి ఈ ఉత్సవం అమ్మ ఎలా అనిపిస్తుంది మీకు? మీ ఈ గొబ్బెమ్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే రావడానికి ఎలా చూస్తున్నారు? బాగా
చాలా ఆనందంగా ఉంది, బాగుంది. అంటే ఏంటమ్మా ఈ ఉత్సవం ఏంటి? పూదియాలా సార్, ఏనిగని పెట్టి గొబ్బెమ్మను పూదియాలా. మేము కుమ్మరోళ్ళమే ఏనిగని కూడా చేసేది. టెంకాయ, పసుపు, కుంకుమ అన్నీ తెచ్చారు, దచ్చన పెడతారు, వేనిగని చేసి పూదిచ్చి పంపించాం. అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది సాంప్రదాయంగా? ఇది నా జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి చేస్తాండారు సార్. అంటే రోజు గొబ్బెమ్మని తడతారా? రోజు కాదు, ఇప్పుడంటే పిల్లోళ్ళు అందరు కాలేజీలకు పోతే చదువుకుంటా రావడంలే. అప్పుడు మేము పిల్ల తీరప్పుడు పోతాన్నాం, మాకు చదువులే. నెల 2 నెలలు పండగ ఉంది అనగా పల్లెల మీద పోయి తప్పితే బియ్యము లెక్కలు వచ్చా అన్నాయి. ఇప్పుడులే ఒక 10 రోజులు పిల్లోళ్ళు సాయంత్రము కాలేజీ పోయి వచ్చి చిన్న చిన్న పిల్లోళ్ళు, ఒక రకమైన పిల్లోళ్ళు గొబ్బెమ్మ పాటలు పాడి తిరిగి వచ్చారు. ఇంకా ఈరోజు ఉత్సాహం చేసి ఏట్లో వదిలిపెట్టిపోయిండ్రు. పూజిచ్చారు, ఆడ టెంకాయ కొట్టి ప్రసాదం పంచి ఏట్లో గంగలో ఇడిచి పోయినారు కూడా, తాకటేల్లో తీసుకొచ్చి. ఇంకంతే గొబ్బెమ్మ పండుగ బాగా చేస్తారు. సో పార్వేట ఉత్సవం అంటే అమ్మవారిని ఏదైతే పేడతో తయారు చేసినటువంటి మహాలక్ష్మీదేవితో సమానంగా చూపించేటువంటి మహాలక్ష్మీదేవితో సమానంగా చూస్తాం. ఆ నేపథ్యంలోనే ఆమెను పూజిస్తాం. ఏదైతే సాయంత్రం పూట్ల అంతా కూడా అటు చిన్నపిల్లలు కావచ్చు, అదేవిధంగా మహిళలు కూడా అక్కడికి వచ్చి గొబ్బెమ్మను తట్టి ఆ తర్వాత పాటలతో కనువిందు చేస్తారు. ఆ కనువిందు చేసిన అనంతరం కూడా ఒక్కసారిగా కూడా చివరి రోజు ఏదైతే కనుమ రోజు ఆయన్ను పూజిస్తారో ఆ పూజించిన అనంతరం కూడా ఒక రకంగా ఏట్లో నదిలో ఆమెను నిమజ్జనం చేస్తారన్నటువంటి విషయాన్ని మహిళలు చెప్తున్నారు. అయితే పార్వేట ఉత్సవాన్ని కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. మనం చూస్తే ఒక రకంగా ఏదైతే ఒక రకంగా జనసంద్రంగా మారిందనే చెప్పవచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో కూడా ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా జన సందడి కనిపించిన పరిస్థితి. ఒక రకంగా కోలాటాలు, చెక్క భజనలతో, పండరి భజనలతో అమ్మవారిని ఊరేగింపుగా ఇక్కడ తీసుకొచ్చి అనంతరం కూడా ఆమెను నిమజ్జనం చేస్తారు. అయితే మొత్తం మీద సృష్టిని మాత్రం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరు కావడం, అదేవిధంగా ఎమ్మెల్యేను కూడా ఇక్కడికి హాజరు కావాలని ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే కూడా చిన్న పిల్లోడిలాగా ఇక్కడ కైట్ని ఎగిరేసిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఏదైతే ఆయన గాలిపటాన్ని ఎగరేస్తూ కూడా ఆయన కనిపించారు. దీన్ని బట్టి చూస్తే ప్రధానంగా ఆయన కూడా ఎంతో ఉత్సాహంగా, అంటే ఒక స్వగ్రామం, తాను అమ్మగారి ఊరు ఇది, ఈ ఊరికి నేను రావడం కూడా ఒక రకంగా సంతోషంగా ఉంది, అందువల్లనే నేను ఇక్కడికి హాజరు కావాల్సి వచ్చింది. గతంలో తన తండ్రి గారు వచ్చేవారు, ప్రస్తుతం తాను ఈ కార్యక్రమానికి హాజరు కావడం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే చిన్న పిల్లల లాగా తాను కూడా కైట్ ఎగిరాయం కూడా గత స్మృతులు ఏదైతే చిన్న బాల్యంలో తాను ఇక్కడే ఈ ఏట్లోనే ఆడుకున్నటువంటి పరిస్థితి, ఆ స్మృతులను నెమరేసుకుంటూ కూడా కొనసాగినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి విషయాన్ని మనతో పట్టినటువంటి ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కొండపేటలో ఆర్వేడి ప్రోగ్రాంలు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జనాలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఆనందంగా వాళ్ళు పండగ జరుపుకుంటా అంటే వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు ఆ పండగ జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే హ్యాపీనెస్ రాబోయే కాలంలో ప్రతిరోజు ప్రతి అందరికీ ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కొండపేటలో ఆర్వేడి ప్రోగ్రాంలు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జనాలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఆనందంగా వాళ్ళు పండగ జరుపుకుంటా అంటే వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు ఆ పండగ జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే హ్యాపీనెస్ రాబోయే కాలంలో ప్రతిరోజు ప్రతి అందరికీ ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కొండపేటలో ఆర్వేడి ప్రోగ్రాంలు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జనాలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఆనందంగా వాళ్ళు పండగ జరుపుకుంటా అంటే వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు ఆ పండగ జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే హ్యాపీనెస్ రాబోయే కాలంలో ప్రతిరోజు ప్రతి అందరికీ ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు
కొండపేటలో ఆర్వేడి ప్రోగ్రాంలు జరుపుకోవడం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జనాలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఆనందంగా వాళ్ళు పండగ జరుపుకుంటా అంటే వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు ఆ పండగ జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే హ్యాపీనెస్ రాబోయే కాలంలో ప్రతిరోజు ప్రతి అందరికీ ఉండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కొండపేటలో ఆర్వేడి ప్రోగ్రాంలు జరుపుకోవడం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జనాలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఆనందంగా వాళ్ళు పండగ జరుపుకుంటా అంటే వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు ఆ పండగ జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే హ్యాపీనెస్ రాబోయే కాలంలో ప్రతిరోజు ప్రతి అందరికీ ఉండాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కొండపేటలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.